నమస్తే, జై శ్రీరామ్. ఆపరేషన్ కేకే ఏంటిది? గత 40 ఏళ్లుగా పాకిస్తాన్ మన దేశాన్ని దెబ్బతీయడానికి ఆడుతున్న ఒక కుటిల రాజకీయ నాటకమే ఆపరేషన్ కేకే. కేకే అంటే అర్థం, మొదటి కే కశ్మీర్, అలాగే రెండో కే ఖలిస్తాన్. ఈ రెండింటిని అస్థిరపరచడమే వారి ప్రధాన లక్ష్యం. హమీద్ గుల్ కుట్ర, జియా ఉల్ హక్ హయాంలో జనరల్ హమీద్ గుల్ పన్నిన ఈ పన్నాగం భారత్ అఖండతను దెబ్బతీసేందుకు ఉద్దేశించింది. ఒకవైపు కాశ్మీర్ను, ఇంకోవైపు ఖలిస్తాన్ పేరుతో పంజాబ్ను, రెండు సరిహద్దు రాష్ట్రాలను కూడా అస్థిరపరచడం ద్వారా భారతదేశాన్ని దెబ్బతీయాలి దీర్ఘకాలంలో అని చెప్పి పాకిస్తాన్ తాను ఏర్పడిన నాటి నుంచి, అంటే 1947 ఆగస్టు 14వ తేదీ నుంచి అదే పనిలో ఉండడం ఈ ఆపరేషన్ కేకే యొక్క నేపథ్యం. నీటి రాజకీయాలు కూడా దీంట్లో ఉన్నాయి. పాకిస్తాన్, కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలు, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం ముఖ్యంగా. అయితే కాశ్మీర్, పంజాబ్, మన దేశంలో ఉన్న కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని పెంచడానికి కేవలం మతపరమైన కారణాలు మాత్రమే కాకుండా సింధు జలాల వ్యూహం కూడా పాకిస్తాన్ మెదడులో ఉందనేది మనం గుర్తించాలి. ఉగ్రవాదం చేయడం, జిహాద్ పేరు చెప్పడం, కాశ్మీర్లో ఉన్న ముస్లింలకు అన్యాయం జరుగుతుందని బుకాయిస్తూ కాశ్మీర్ను భారత్ నుంచి విడదీయాలనుకోవడం, ఇదంతా మతకోణం. ఈ మతకోణమే కాకుండా సింధు జలాల కోసం చేస్తున్న జల పరమైన కుట్రలు కూడా ఉన్నాయి. సట్లెజ్, బియాస్, రావి, జీలం, చీనాబ్ నదుల నీటిపై పాకిస్తాన్ తన జీవనాధారాన్ని పూర్తిగా భారత్ పైనే ఉంచింది. భారతదేశంలో నుంచి ప్రవహించే సట్లెజ్, బియాస్, రావి, జీలం, చీనాబ్ వంటి నదులు పాకిస్తాన్లో ప్రవేశించిన తర్వాత ఆ నీటితోనే పాకిస్తాన్లో వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ప్రజల నిత్యావసరాలు కావచ్చు, నిత్య జీవనం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం నుంచి వెళ్ళే నదుల నీటితోనే సాగుతూ ఉంటాయి. ఒకవేళ ఈ నీళ్ళు ఆగిపోతే పాకిస్తాన్ జీవనాడులు తెగిపోతాయి. పాకిస్తాన్ అమాంతం కుప్పకూలే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం పాకిస్తానీ పాలకులకు తెలియదా అంటే మొదటి నుంచి తెలుసు. అందుకే సింధు నది జలాల కోసం కూడా నిరంతరంగా కుట్రల రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. నెహ్రూ చేసిన తప్పిదం. చారిత్రక విషయాలు ఏది మాట్లాడుకున్నా భారతదేశంలో నెహ్రూ పేరు రాకుండా ఉండదు. కాబట్టి నెహ్రూ ఈ విషయంలో కూడా భారత్ పట్ల తన సహజ ధోరణిలో తీవ్ర నష్టం చేయడం జరిగింది. 1960 సింధు జలాల ఒప్పందం భారత్ పాలిట శాపంగా మారింది. ఇది 80% నీటిని పాక్కు అప్పగించింది. భారతదేశంలో మొదట ప్రవహించి పాకిస్తాన్లో ప్రవేశించే నదులలో నీటిని మాత్రం 80% పాకిస్తాన్కి, 20% మాత్రమే భారతదేశానికి ఉండేలాగా నెహ్రూ పార్లమెంటుకు కూడా చెప్పకుండా తన వ్యక్తిగత నిర్ణయంలాగా తీసేసుకున్నారు. భారతదేశం నుంచి ప్రవహించే నదుల్లో ఉండే జలాలు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ వ్యక్తిగత ఆస్తులు కావు. అయినప్పటికీ పార్లమెంటుకి కూడా చెప్పకుండా 1960లో అంతర్జాతీయంగా ఒక ఒప్పందానికి వచ్చేసి భారతదేశం నుంచి ప్రవహించే నదుల్లో 80% నీరుని 50-50గా పాకిస్తాన్కి 50%, ఇండియాకి 50% అని కూడా కాదు, 80% పాకిస్తాన్కు నీళ్ళు అప్పచెప్పి 20% మాత్రమే భారతదేశంలో ఉన్న కాశ్మీర్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్న రైతులకు మిగిలేలాగా నెహ్రూ నిర్వాకం చేయడం జరిగింది. ఆనాడు పంజాబ్ ఇంజనీర్లు హెచ్చరించినా పట్టించుకోకుండా ఈ ఒప్పందాన్ని మన దేశంపై నెహ్రూ రుద్దారనేది చరిత్ర చెప్తున్న సత్యం. కృతజ్ఞత లేని దేశం. పోనీ మనం 80% నీరు మనకొద్దనుకొని పాకిస్తాన్కి ఇస్తే ఆ దేశానికి ఏమైనా కృతజ్ఞత ఉందా అంటే లేదు. ఉచితంగా నీరు ఇస్తుంటే పాక్ ప్రతిఫలంగా మనకు ఉగ్రవాదాన్ని, బాంబు పేలుళ్లని బహుమతిగా ఇచ్చింది. అంతేకాకుండా పంజాబ్, కాశ్మీర్లలో మనం డ్యామ్లు కడుతుంటే పాక్ కావాలనే అంతర్జాతీయ వేదికలపై గొడవలు చేస్తూ వచ్చింది. మోదీ హెచ్చరిక. 2016 ఉరి దాడి తర్వాత రక్తం, నీరు ఒకేసారి పారలేవు అంటూ ప్రధాని మోదీ పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఒప్పందం నిలిపివేత. పాక్ ఆగడాలు శృతిమించడంతో సింధు ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ అటాక్ తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు కాశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో డ్యాంలు, కాలువల నిర్మాణాన్ని భారత్ శరవేగంగా చేస్తోంది.
పాక్కు షాక్. దశాబ్దాలుగా చేస్తున్న అల్లరి పనికి ఇప్పుడు భారత్ గట్టిగా బుద్ధి చెబుతుండడంతో పాక్ హడలిపోతోంది. నిస్సహాయత. మనతో చర్చలకే దిక్కులేక, ప్రపంచ దేశాల మద్దతు లేక పాక్ దయనీయ స్థితికి చేరింది. పాకిస్తాన్ భారతదేశంతో చర్చల నాటకానికి మళ్ళీ తెరతీయాలని ప్రయత్నిస్తోంది. కానీ మోడీ సర్కార్ ఒప్పుకోవటం లేదు. అందుకని మన దేశంలో ఉన్న కొందరు ఇంటి దొంగలు, అలాగే పాకిస్తాన్లో ఉండే కొందరు దొంగలు, వీళ్ళందరూ కలిసి 117 మంది ఈ మధ్య ఒక లేఖ రాయడం జరిగింది. అటు పాకిస్తాన్ ప్రధానికి, ఇటు భారత్ ప్రధానికి వీళ్ళు రాసిన లేఖలో అమన్ కి ఆశ అని మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు. చర్చల ద్వారా శాంతి స్థాపన జరగాలని వీళ్ళు కోరుకుంటున్నారు. చర్చల ద్వారా శాంతి స్థాపన అందరం కోరుకుంటాం. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత కూడా, పహల్గామ్ దాడికి కారణమైన ఉగ్రవాదుల్ని కానీ, ఆ ఉగ్రవాద సంస్థని కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని సమర్థిస్తూ, వాళ్ళని పెద్ద ధర్మవీరులుగా కీర్తిస్తూ, తమ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకు చోటు కల్పిస్తూ బాహాటంగా ప్రపంచం ముందు జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో చర్చలు జరపడానికి ఇంకేముంది? మనం ఎన్ని రోజులు చర్చలు జరిపినా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ వదిలే ఉద్దేశం లేదు. కాబట్టి మనం నీరందిస్తుంటే, భారతదేశం నీరందిస్తుంటే పాకిస్తాన్ మనకు పహల్గామ్ లాంటి దాడుల రూపంలో కన్నీరు అందిస్తుంది. ముంబై మీద అటాక్ చేసి 100 మందిని చంపింది. ఇటువంటి పాకిస్తాన్కి మనం నీరెందుకు ఇవ్వాలి? పాకిస్తాన్ మనకు కన్నీరు మాత్రం మిగులుస్తుంటే మనం నీరెందుకు ఇవ్వాలి అనేది కనీస ప్రశ్న. అటువంటి ప్రశ్న వేసుకోకుండా మనల్ని తప్పుదోవ పట్టించడానికి మన దేశంలోనే కొందరు దౌర్భాగ్యులు ప్రయత్నిస్తూ ఉండడం విషాదకరం. మనం గుర్తించాల్సిన విషయం కూడా. అయితే అంతర్జాతీయ మౌనం. ఇరాన్ వ్యవహారాలతో అమెరికా, భయంతో చైనా ఇప్పుడు పాక్కు అండగా వచ్చే సాహసం చేయడం లేదు. పాకిస్తాన్ ఇండియాతో చెప్పి ఇండియా నుంచి ఇండస్ వాటర్ అంటే సింధు నది జలాలను, ఈ మనం చెప్పుకున్న రావి, చీనాబ్, సట్లెజ్ లాంటి నదీ జలాలను విడిపించే ప్రయత్నం అమెరికా కానీ చైనా కానీ తీవ్రంగా చేయట్లేదు. చైనా అధికారి ఈ మధ్య ఒకరెవరో కొంత వాగడం మొదలుపెట్టారు. మేము తలుచుకుంటే భారత్కు వచ్చే నీళ్ళను ఆపుతామంటూ పిచ్చివాగుడు వాగడం మొదలుపెట్టిండు. కానీ అది వాడి వ్యక్తిగత వ్యాఖ్యలే తప్ప చైనా దేశం తానుగా ఇది చెప్పినట్టు కాదని చెప్పి కూడా క్లారిటీ రావడం జరిగింది. చైనా కానీ అమెరికా కానీ భారత్ను ఒత్తిడి చేసి పాకిస్తాన్కు నీళ్ళు ఇప్పించే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. అంతేకాకుండా అణ్వస్త్రాల జోక్. పాక్ చేసే అణుబెదిరింపులను భారత్ అసలు పట్టించుకోవట్లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇంతకు ముందులాగా న్యూక్లియర్ బాంబు వేసేస్తామని బెదిరిస్తే ఎవరూ హడలటం లేదు. అదే పాక్ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పీఓకే చిక్కు. భారత్ షరతులకు ఒప్పుకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు చర్చల ద్వారా సింధు నది జలాలు కావాలనుకుంటే భారత్ షరతులను ఒప్పుకోవాలి. భారత్ ఏ షరతు పెడుతుంది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే వాపస్ అడిగి పరిస్థితి వస్తుంది, వాపస్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే భారతదేశం పీఓజేకేని తిరిగి ఇచ్చేయమంటుంది. అప్పుడు పాకిస్తాన్ అందుకు ఒప్పుకుంటే తప్ప సింధు జలాలు రావు. ఇది పాక్కు మింగుడు పడటం లేదు. దానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందని మనం కూడా ఆశించలేం. పీఓకేని ఆజాద్ కాశ్మీర్ అంటూ 70-80 ఏళ్లుగా డ్రామాలు చేస్తూ ప్రపంచం ముందు నానా రకాలుగా నాటకాలు ఆడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు పీఓకేని సింధు జలాల కోసం మనకి ఇచ్చేస్తుందని ఆశించడం అత్యాశ కిందే అవుతుంది. అయితే యుద్ధమే శరణ్యమా? ఒప్పుకోకపోతే మరి పాకిస్తాన్ ముందున్న ఏకైక మార్గం యుద్ధం మాత్రమే. కానీ అది పాక్ పతనానికి నాంది పలుకుతుంది. యుద్ధంలో ఉగ్రవాదంగా, గరిల్లా యుద్ధంలో బాంబు దాడులు చేసి సరిహద్దు దాటి పారిపోవడం, ఇటువంటి పిరికి యుద్ధాల్లో పాకిస్తాన్ అంతో ఇంతో కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు 4 సార్లు యుద్ధాలు జరిగినా, కార్గిల్తో సహా, ఆపరేషన్ సింధూర్తో సహా పాకిస్తాన్ ఏ ఒక్కసారి కూడా భారత్ను ధైర్యంగా ఢీకొట్టింది లేదు, భారత్ను ఇబ్బంది పెట్టగలిగింది కూడా లేదు. ప్రతిసారి ఇండియాదే పైచేయి అవుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మరోసారి యుద్ధం చేస్తే సింధు జలాల కోసం ఏం జరుగుతుందో మనకంటే బాగా పాకిస్తానీలకే తెలుసు. భారత్ వైఖరి. మనం యుద్ధాన్ని కోరుకోము, కానీ పాక్ కవ్విస్తే మాత్రం ప్రపంచ పటంలో వారి ఆనవాళ్ళు కూడా
మిగలవు అనేది మన దేశంలో ఉన్న కొంతమంది మోదీ వ్యతిరేక జాతీయవాద వ్యతిరేకులకి తెలియకపోవచ్చు, కానీ పాక్లో కూర్చున్న ఆసిమ్ మునీర్కి, షహబాజ్ షరీఫ్కి ఖచ్చితంగా తెలుసు. నేటి వాస్తవం, ఏ స్వార్థం కోసం అయితే వారు కుట్రలు పన్నారో ఆ నీటి వనరులపైనే ఇప్పుడు వారి ఉనికి ఆధారపడి ఉంది. దశాబ్దాల క్రితం మన పాలకులు చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతంగా సరిదిద్దుతోంది. ఉగ్రవాదానికి ఊపిరిపోసే నీటి ప్రవాహాలను అడ్డుకోవడం అంటే పాక్ ఉగ్రవాదానికి ఆక్సిజన్ ఆపేయడమే. ఇది నవభారతం. ఇక్కడ దౌత్యం అంటే లొంగుబాటు కాదు, ఆధిపత్యం. గుస్కే మారేంగే అని మోడీ చెప్పడం కేవలం ఆయుధాలు, యుద్ధాలు వాటి విషయంలోనే కాదు, నదులు, ప్రవాహాలు, నీటి వనరులు వీటి విషయంలో కూడా మోదీ సర్కార్ తనదైన మార్కు దౌత్యపరమైన ఒత్తిడి చూపిస్తుంది. పాకిస్తాన్కు నీళ్లు తక్కువ అవుతున్నాయి, కన్నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి. మీరేమనుకుంటున్నారో ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. జై హింద్.